ప్రియమైన సోదరి సోదరులారా, మరొకసారి యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు వందనాలు. తిరిగి మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రములు. నేను మీ సహోదరుడు ఇజ్రాయెల్ నుంచి. నిన్నటి దినం మనము నజరేతులో కొన్ని విషయాలు ధ్యానించాము. వాస్తవానికి నేను అసలు యేసు ప్రభు భూమి మీదకి దేవుడు సమస్త సృష్టిని సృజించి సమస్తాన్ని పరిపాలిస్తూ ఏల్చున్న దేవుడు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది అనేది వివరించాలనుకున్నాను. వాస్తవానికి ఎందుకు భూమి మీదకి వచ్చి ఆయన పాపాలు క్షమించడానికి భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు 33.5 సంవత్సరాలు భూమి మీద నివసించవలసి వచ్చింది, ఎందుకు ఆయన నజరేతులో నివసించాడు అనే దాన్ని వాస్తవానికి నేను వివరించాలనుకున్నాను. కానీ దేవుడు టాపిక్ మార్చేశాడు. నజరేతు గురించి వివరిస్తూ వచ్చాను. దేవుడు సడన్గా పూర్తిగా మార్చేశాడు టాపిక్. ఎందుకంటే ఆయన అధీనంలో పనిచేస్తాం కాబట్టి ఆయన చిత్తానుసారంగా నడవాల్సి ఉంటుంది, ఆయన చిత్తానుసారంగా పనిచేయాల్సి ఉంటుంది. ఆయన ఇచ్చిన మాటలు ఆ సమయంలో మీకు అందించాల్సి ఉంటుంది. కావున పూర్తిగా టాపిక్ మారిపోయింది. అయితే ఎక్కువగా యవనస్తులు యూత్ క్యాంపులకు వెళ్ళినప్పుడు నాకు ప్రాముఖ్యంగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు భూమి మీదకి ఎందుకు దేవాదేవుడు యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు, ఎందుకు భూమి మీద ఆయన నివసించవలసి వచ్చింది, ఆయన మా పరలోకంలో ఉండి ఒకసారి అందరు పాపాలు క్షమించవచ్చు కదా, ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది, ఎందుకు సెలవులో మరణించాల్సి వచ్చింది, ఎందుకు ఇంత కార్యాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అని అడుగుతూ ఉంటారు. అనేకమైన సార్లు ప్రభువు కూడా భూమి మీద నివసించినప్పుడు నీ పాపము క్షమించబడినాయి, నీ పరుపెత్తుకొని నడవమని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పడం, ఆ విధంగా క్షమించడం జరిగింది. కానీ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే దీనికి కొన్ని సంగతులు తెలియాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16 నుంచి కనుక చదివినట్లయితే మనం అధ్యాయం చివరి వరకు 28 వరకు కనుక చదివితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు బోధపడతాయి. 8, 9 అధ్యాయాలు కనుక ధ్యానిస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే 16వ వచనంలో ఏముంటుందంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యం. ఆ శాసనము వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. తర్వాత అదేవిధంగా 22, 23 వచనాలు కనుక చూసినట్లయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియో సామాన్యంగా చెప్పవచ్చును. పరలోకమందున్న పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు, అనగా భూమి మీద పరలోకమందున్న పోలిన వస్తువులు ఇట్టి బల్ల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బల్ల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అనేక విషయాలు ఈ అధ్యాయంలో ఉంటాయండి. ఖచ్చితంగా మరణ శాసనం వ్రాసిన వాని మరణము అవశ్యం. దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మరణశాసనం రాశాడు. ఆ మరణశాసనం రాసిన వాని యొక్క మరణం అవశ్యం. ఆయన మరణిస్తేనే ఆ శాసనం తిరిగి కొట్టివేయబడుద్ది. మరణ శాసనం రాసిన వాడు జీవించి ఉండగా ఆ మరణ శాసనము కొట్టివేయబడడానికి వీల్లేదు. ఇది రాచరికపు పాలన గురించి అర్థమైతే కానీ ఇది అర్థం అవ్వదు. అయితే అందుకోసమే దానియేలు గ్రంథంలో కూడా వారు దానియేలుని
అధికారులు దానియేలుని సింహాల గుహలో పడేయాలని సంకల్పించినప్పుడు మరణ శాసనం రాపిస్తారు. దానియేలు చంపాలని ఆలోచన చేసి రాజుతో మరణ శాసనం రాయిస్తారు. అది కొట్టివేయబడకూడదని చెప్పి వాళ్ళు మాట్లాడేది అందుకొరకే. అందువలన మరణ శాసనం వ్రాసిన వాని మరణము అవశ్యం. అయితే సృష్టికర్త అయిన దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు, అనంతమైన దేవుడు. ఆయనకి మరణం లేదు. ఇటు మరణం లేని దేవుడు మరణించడం అనేది అసాధ్యం. ఆయనకి మరణం లేదు. అసలు ఆయన మరణించడానికి సాధ్యం పడదు. మరణం అనేది మనిషికి మాత్రమే అది ఇవ్వబడిన శాపం. మనిషికి మాత్రమే వచ్చిన శాపం అది. కావున ఆ శాపాన్ని కొట్టివేయడానికి దేవుడు మనిషి రూపంలో రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ శాపము దేవుడు దాన్ని కొట్టివేయాలంటే ఆయన మరణించాల్సి ఉంటుంది. ఆయన మరణించడం అనేది అసాధ్యం. అందుకొరకు మరణం కలిగిన మానవుడిగా రావాల్సి వచ్చింది భూమి మీదకి. ఆయన మరణించాల్సి వచ్చింది. అయితే ఒకవేళ సాధారణమైన మనిషి రీతిగా జన్మించుంటే ఏం జరిగేదంటే ఆయన మరణించి తిరిగి లేవడం అసాధ్యం. చనిపోయి తిరిగి లేవడం అనేది అసాధ్యం. ఎందుకంటే మనిషికి మరణం ఉంది. ఆదాము నుండి వచ్చిన మరణం అది. ఇప్పుడు ఈ మరణాన్ని కొట్టివేయాలంటే ఆయన తిరిగి లేవాలి, జయించి తిరిగి లేవాలి ఆ శాపాలను కొట్టివేయాలంటే. కానీ జరిగిన సంగతి ఏంటంటే సాధారణమైన మనిషి రీతిగా జన్మించి ఉంటే ఆయన తిరిగి లేవడం అసాధ్యం. మరణం మీద అధికారం ఉండదు ఆయనకి. అందువలన ఆయన ఏం చేశాడంటే కన్యక గర్భాన్ని జన్మించవలసి వచ్చింది. ప్రేమైన సోదరుడా, ఇవి ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు నాకు బయలుపరుస్తూ వచ్చాడు. ఎన్నో వింతైన విషయాలు ఇవి, మన కనులకు ఆశ్చర్యం ఇవి. దేవుడు నాకు కొన్ని మర్మాలు బయలుపరుస్తూ వచ్చాడు. ఇలాంటివి ఎన్నో సంగతులు ఉన్నాయి. అందుకొరకు దేవుడు కన్యక గర్భాన్ని జన్మించాల్సి వచ్చింది. మరణ శాసనాన్ని కొట్టివేయడానికి ఆయన మరణించడానికి భూమి మీదకి రావాల్సి వచ్చింది. లేదంటే సకల మానవాళితో పాటు మనం కూడా ఈ మరణంలో పాలు పొందేవాళ్ళం. దేవుడిచ్చిన మహాకృప ఆయన మనల్ని తిరిగి లేపడం కోసం పాపంలో పడిపోయినప్పుడు తిరిగి 3వ దినాన లేపబడడం ఆయన రక్త ప్రోక్షణ వల్లనే జరిగింది. మన జీవితంలో పాపం లేకుండా జీవించడం అనేది ఎంతో అసాధ్యమైన సంగతే. మనల్ని మనం భద్రపరుచుకుంటూ ఉండాలి. ప్రభు రక్త ప్రోక్షణ కిందకి ప్రతిదినం తీసుకొచ్చుకోవాలి. అయితే పాపం మనకు అంటినప్పుడు తిరిగి ఆయన 3వ దినాన్ని లేపుతాడు. ఆ రీతిగానే మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడుతూ ఉంటున్నాం. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా. ఆయన రక్త ప్రోక్షణని దినదినం కోరుకోవాలి మనం. ఆ విధంగా మనం శుద్ధి చేయబడాలి. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది హోటల్ అండి. ఒక 5 స్టార్ హోటల్, హిల్టన్ హోటల్ అని ప్రపంచంలోనే నంబర్ 1 హోటల్ ఇది. ఈ హోటల్ వీళ్ళే యెరూషలేములో ఒలీవల కొండ మీద హోటల్ కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ దొరికింది వీళ్ళకి. పర్మిషన్ దొరికినప్పుడు వీరు అక్కడ ఆ కొండను తవ్వినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే సెస్మాలజిస్టుల ద్వారా తవ్వకాలు జరిపించారు. ఆ కొండ హోటల్, ఇంత పెద్ద హోటల్ కడితే అది నిలబడుద్దా లేదా అనేది, బేస్ ఎలా ఉంది లోపల అనేది, దానికోసం వాళ్ళు తవ్వి సెస్మాలజిస్టులు పరిశోధించినప్పుడు ఇక్కడ ఒక ఎర్త్కేక్ బెల్ట్ రన్ అవుతుందని చెప్పి వారికి అర్థమైంది. అంటే ఈ కొండ
ఏ రోజైనా కానీ రెండుగా పగిలిపోయి చీలిపోవచ్చు అని వారికి అర్థమైంది ఆ రోజు. కాబట్టి అది కనుగొంది ఈ హోటల్ వాళ్ళే. అది జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ కొండ, ఒలీవల కొండ, యేసుక్రీస్తు ప్రభు వారు కాలు మోపినప్పుడు రెండుగా చీలిపోయిందని. లోపలంతా డొల్ల అయిపోయింది. ఈ కొండ ఏ రోజైనా పగిలిపోవచ్చు అని చెప్పి డిసైడ్ చేసి అది నిర్ణయించింది వీళ్ళే. యేసుక్రీస్తు ప్రభు రాకడికి ఒలీవల కొండ కూడా సిద్ధంగా ఉంది. ప్రియమైన సోదరుడా, ఒకవేళ యేసు ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధంగా లేకపోతే, విడువబడితే నీ స్థితి దయనీయమైనది, నరకమే ప్రాప్తి. అంతేకాదు ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వస్తుంది ఈ భూమి. ప్రభు ఇచ్చిన ధన్యతని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వినియోగించుకోవాలి. ఉపయోగించుకోలేకపోతే నష్టపోతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.